శారదే పాహి మాం శంకర రక్ష మాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరాచార్యులు వారు అనంగానే సిద్ధాంతము, శాస్త్రము, శాస్త్రచర్చ, ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏ వంక పెట్టినా ఈ శాస్త్రము శంకర్ల సిద్ధాంతాన్ని అంటుకుంటే మాట్లాడడం ఎంత కష్టము, ఆ సిద్ధాంతాన్ని ఖండించడం ఎంత కష్టము అనేది తెలియపరిచేటటువంటి పండితుల్లో అగ్రభాగాన్ని అందుకొని ఉండేవాళ్ళు శాస్త్ర పండితులు. అలాంటి శాస్త్ర పండితులు అనేక మంది ఈ వేదికలో పాల్గొనబోతూ ఉన్నారు మనకి. అలాగే బ్రహ్మశ్రీ మణిద్రావిడ శాస్త్రి గారు, వారు ప్రత్యేకంగా ఈ వేదికకి చెన్నై నుంచి రాబోతూ ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, విశాఖపట్నంలో ఉంటారు మహాపండితులు. మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారి ఆత్మపుత్రులు, ప్రియపుత్రులు, విద్యాపుత్రులు, అన్ని విధాల ఆత్మావై పుత్రనామాసి అని వారు లేని లోటును తీర్చేటటువంటి మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, వారు మనకి ఈ శాస్త్ర చర్చలో పాల్గొనబోతున్నారు. అలాగే పూణే నుంచి దేవదత్త పాటిల్ గారు రాబోతున్నారు. మనకి బాగా తెలుసు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శిష్యులు. వారి గురువు గారి పేరు చెప్పినంత మాత్రానే అలా శరీరం పులకించేటటువంటి వారు, పులకాంకితమవుతుంది వారికి గురువు గారిని తలుచుకుంటే. అలాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొనబోతున్నారు. ఇక మహేశ్వర్ నంబూద్రి గారు, శంకరాచార్యులు వారు ఏ ప్రాంతంలో పుట్టారో, ఏ నంబూద్రి వంశంలో పుట్టారో అలాంటి కేరళ ప్రాంతానికి నంబూద్రి వంశానికి చెందినటువంటి వారు మహేశ్వరన్ నంబూద్రి గారు. మహేశ్వర్ నంబూద్రి గారే కాకుండా మనందరికీ తెలుగునాట పరిచయం ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి వేదశాస్త్రాలని రక్షించేటటువంటి కుటుంబాల్లో ఒకటైనటువంటి శ్రీ దెందుకూరి నారాయణ ఘనపాటి గారు, నారాయణ సోమయాజి గారు దెందుకూరి కుటుంబాన్ని మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తున్నారా అన్నట్టు, శాస్త్రాన్ని మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తున్నారా అన్నట్టు వారు రాబోతూ ఉన్నారు. అలాగే మనందరికీ బాగా సుపరిచితులై నాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసేటటువంటి మహానుభావులు బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారు ఈ వేదికని అలంకరించబోతున్నారు. తెలంగాణ ప్రాంతానికే మచ్చుతునకగా విద్వత్సభలో కూర్చోవడానికి యోగ్యమైనటువంటి పండితుడిగా బాగా పేరుగాంచి అగ్రభాగంలో ఇట్లా వేలు ముడవడానికి ఉన్నటువంటి పెద్దలు పురాణం మహేశ్వర శర్మ గారు కూడా ఈ బ్రహ్మ విద్యాలంకార శాస్త్రార్థ సభలో పాల్గొనబోతున్నారు. ఇలాంటి అనేక మంది ఈ కార్యక్రమంలో మహానుభావులు పాల్గొనబోతున్నారు. వాళ్ళందరి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా పిల్లల మీద ఉండాలి. మన పిల్లలందరినీ తీసుకొని ఇలాంటి గురువుల దగ్గర కనుక నమస్కారం చేయిస్తే, ఎందుకంటే ఎక్కడ ధర్మానికి సంబంధించిన, శాస్త్రానికి సంబంధించిన అనుమానం ఉన్నా అది తీర్చేటటువంటి శాస్త్ర పండితులు వీరు. ఎవరు వచ్చి సవాల్ విసిరినా దెబ్బకి ఖండించి సత్యప్రతిపాదనని ప్రతిష్ఠ చేసేటటువంటి మహాత్ములైనటువంటి వారు. అలాంటి వాళ్ళల్లో ఒక్కళ్ళని చూడటమే మనకి చాలా గగనం. అలాంటిది 12 మంది మహాపండితులు దీంట్లో రాబోతున్నారు. ఇంకా కొన్ని పేర్లు నేను మీకు విశేషంగా మళ్ళీ సభలో తెలియపరుస్తాను. కాబట్టి అలాంటి మహానుభావులు, పండితులు, గొప్పవాళ్ళు వస్తున్నటువంటి ఈ వేదిక, ఈ బ్రహ్మ విద్యాలంకార శాస్త్రార్థ సభలో మనం వద్దాం. ఒక్కొక్క యూనివర్సిటీకి వెళ్తే ఎంత విద్య వస్తుందో నడిచేటటువంటి ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళు, అలాంటి ఇన్ని యూనివర్సిటీలో దగ్గరకు వస్తే చూడటానికి ఎంత ఆనందంగా ఉంటుందండి. వీళ్ళందరూ శంకరులని ఆరాధించి ఆ విద్యని పొందినటువంటి వారే. శంకరులని ఆరాధిద్దాం, శంకరాచార్యుల వారి అనుగ్రహానికి పాత్రులమవుదాం అని చెప్తూ భక్తి 1 తెలుగు 1 ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. ఈ మహాత్ముల యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. జగద్గురువుల్ని ఆరాధిద్దాం, జగత్తుని జయిద్దాం.